మహాభారతంలో పాండవుల జననం కేవలం ఓ సాహస గాథ మాత్రమే కాదు. దేవతల ఆశీర్వాదంతో నిండి ఉన్న ఓ అద్భుత కథ. ఈరోజు పాండవుల పుట్టుక వెనుకున్న ఆ మాయా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. కుంతీదేవి చిన్నప్పుడు ముని దుర్వ్యాసునికి సేవలు చేసింది. ఆయన తృప్తి చెంది ఆమెకు ఓ వరం ఇచ్చాడు. ఆమె ఏ దేవుణ్ణైనా ఆహ్వానించి వారి ద్వారా సంతానం పొందగలిగే వరాన్ని ఇచ్చాడు. పాండురాజుతో వివాహానికి ముందు కుంతి తాను పొందిన వరాన్ని పరీక్షించేందుకు సూర్యదేవుని ఆహ్వానించింది. సూర్యదేవుడు కర్ణుని ఆశీర్వదించాడు. అయితే వివాహం కాని పరిస్థితుల వల్ల కుంతి తన మొదటి కుమారుని త్యాగం చేయాల్సి వచ్చింది. వివాహానంతరం పాండురాజు శాపం వల్ల సంతానాన్ని పొందలేకపోయాడు. అందువల్ల కుంతి తన వరాన్ని ఉపయోగించి ధర్మదేవుడి ద్వారా యుధిష్ఠిరుని పొందింది. ఆ తర్వాత వాయుదేవుని ఆహ్వానించి భీముణ్ణి, ఇంద్రుని ద్వారా అర్జునుడికి జన్మనిచ్చింది. ప్రతిసారి పాండురాజు ఈ శక్తివంతమైన పిల్లల పుట్టుకతో ఆనందపడ్డాడు. మాద్రి పాండురాజు రెండవ భార్య. కుంతి సహాయంతో అశ్విని కుమారులను పిలిచి వారి ఆశీర్వాదంతో నకుల సహదేవులకు జన్మనిచ్చింది. ఇలా పాండవుల 5గురు జన్మించారు. వాళ్ళ జననం కేవలం ఓ కుటుంబ వారసత్వం మాత్రమే కాదు, భవిష్యత్తులో ధర్మం కోసం జరిగిన మహాభారత యుద్ధానికి పునాది అయ్యింది. పాండవుల కథ దేవతల ఆశీర్వాదం, త్యాగం, ధర్మం మరియు ప్రతిజ్ఞల సమాహారానికి దర్శనంగా నిలిచాయి. మరిన్ని ఆసక్తికర కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. జై హింద్.